మరణం అన్నిటికీ ఒక ముగింపు అనుకుంటాం, కానీ కొందరికి అది ఒక మహోన్నతమైన పునర్జన్మకి ఆరంభం. -30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి సగానికి పడిపోయే 4800 మీటర్ల ఎత్తు. అక్కడ ఒక 24 ఏళ్ల రష్యన్ యువతి ఆచూకీ లేకుండా అదృశ్యమైతే ప్రపంచం ఏమనుకుంటుంది? ఆమె కథ ముగిసిందనే కదా. కానీ సరిగ్గా 4 ఏళ్ల తర్వాత 2025లో ఒక నేషనల్ జియోగ్రాఫిక్ బృందానికి ఆమె ప్రాణాలతో దొరికితే, అది కూడా ఒక సాధారణ రష్యన్ విద్యార్థినిగా కాదు, బర్గండి వస్త్రాలు ధరించిన టెన్జిన్ డోల్మా అనే బౌద్ధ సన్యాసినిగా. అసలు ఈ 4 ఏళ్లలో ఆ హిమగిరుల్లో ఏం జరిగింది? మరణం అంచులకు వెళ్ళిన ఒక ప్రాణం పర్వతాల దేవతగా ఎలా మారింది? ఇది కేవలం ఒక సర్వైవల్ స్టోరీ కాదు, ఆధునిక సైన్స్ని విస్మయపరిచిన ఒక అద్భుతమైన కేస్ స్టడీ. 2021 అక్టోబర్, రష్యాకు చెందిన ఎలీనా విట్రోవా నేపాల్లోని అన్నపూర్ణ బేస్ క్యాంప్ వద్ద మంచు తుఫాన్లో చిక్కుకుంది. విపరీతమైన ఆల్టిట్యూడ్ కారణంగా మెదడు, ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్స్ చేరి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. మోడర్న్ మెడిసిన్ కనీసం ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేని అత్యంత ఎత్తైన నిశ్శబ్ద ప్రపంచంలో కొందరు అజ్ఞాత బౌద్ధ సన్యాసులు ఆమెను కాపాడారు. వారు వాడిన వైద్యం సోవా రిగ్పా. ఎన్నో శతాబ్దాల నాటి అరుదైన పర్వత మూలికలు, కషాయాలతో ఎలీనాని బతికించారు. కోమా నుంచి బయటపడేసరికి హిమాలయాల్లో శీతాకాలం ప్రారంభమైంది. 6 నెలల పాటు బాహ్య ప్రపంచంతో కనెక్షన్ లేని కఠినమైన నిర్బంధ ఏకాంతం. ఆధునిక ప్రపంచపు హడావుడి నుంచి వచ్చిన ఆమెకి ఆ ఏకాంతం స్పిరిచువల్ అవేకనింగ్కి దారితీసింది. తన ప్రాణాలు కాపాడిన సన్యాసుల కరుణ ఆమెని బౌద్ధం వైపు నడిపించింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, ఆ వాతావరణంలో ఆమె మెదడులోని ఆల్ఫాక్టరీ సెన్స్ అసాధారణంగా మేల్కొంది. కేవలం వాసన ద్వారా వందలాది మొక్కల్లో ఏది విషమో, ఏది ఔషధమో పసిగట్టగలిగే అరుదైన శక్తి ఆమె సొంతమైంది. నిన్నటి వెస్టర్న్ యువతి అలీనా నేడు 600కు పైగా ఎత్తైన మొక్కలని రక్షిస్తున్న మఠానికి టెన్జిన్ డోల్మాగా అవతరించింది. నేషనల్ జియోగ్రాఫిక్ బృందం అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పిన సమాధానం ఈ మొత్తం కథకే అసలైన ముగింపు. నువ్వు తిరిగి రష్యా వచ్చేస్తావా అని అడిగితే స్పష్టమైన నేపాలీ యాసతో ఆమె అన్నమాట, నేను ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నాను. పర్వతాలు ఎవరిని ఎంచుకుంటాయో వారిని ఎప్పటికీ బయటకు వెళ్ళనివ్వరు. మనిషి అహంకారం, మోడర్న్ టెక్నాలజీ ప్రకృతి ముందు ఎంత అల్పమైనదో, అదే ప్రకృతి మనిషిని రక్షించి ఎలా మహోన్నతంగా తీర్చిదిద్దగలదో చెప్పడానికి టెన్జిన్ డోల్మా కథ ఒక సజీవ సాక్ష్యం. మరణం అనేది ఒక ముగింపు కాదు, ఒక గొప్ప ప్రయాణానికి ఆరంభం.